గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పేరు మీద ఓ ప్రాజెక్ట్కి ప్లాన్ చేయడం జరిగింది. 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రీడిజైనింగ్ పేరు మీద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర మేడిపల్లి వద్ద ఉన్నాం. అంబట్పల్లి మేడిపల్లి కలిసే ఉంటున్నాయి. కన్నపల్లి పంప్ హౌస్ సమీపంలోనే ఉన్నాం. అయితే ఇది అనేక ఆటుపోట్ల తర్వాత ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించిన తర్వాత ఇది అక్కరకు రాదు, నిర్వహణ లేదు, సరిగా రీడిజైనింగ్ చేయాల్సిందే, నిర్వహణ సరిగా లేదు అని చెప్పేసి అనిల్ జైన్ అధ్యక్షతన ఓ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి నివేదిక అందజేయడం జరిగింది. దీంతో పునర్నిర్మాణం చేపట్టాల్సిందే, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే చేయాల్సిందే అని చెప్పారు. అసలు ఏం జరిగింది? 27వ బ్లాకులో 16, 17, 18, 19, 20, 21కి సంబంధించిన పియర్స్ అన్ని కూడా తొలగించాల్సిందే. దానికి సంబంధించినటువంటి నివేదికలో ఏం చెప్పింది? ప్రస్తుతం మనం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. పూర్తిగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక బృహత్తరమైనటువంటి ప్లాన్తోని 2016 మేలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం మనం మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ బ్యారేజీలు, ఈ బ్యారేజీలు ఏ ఒక్కటి కూడా అక్కడికి రాదు, చాలా వరకు పునర్నిర్మాణం చేయాల్సిందే. ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ లేదు సరిగా అన్నారు. దీనిలో ముందుగా మనకు వైఫల్యం ఎక్కడ జరిగిందంటే 2019లో ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం ఈ బ్రిడ్జ్ కుంగిపోయింది. బ్రిడ్జ్ పెద్ద శబ్దంతో కుంగిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది దీని యొక్క ఫెయిల్యూర్ అనేది. దానికి సంబంధించి అనేక విమర్శలు ప్రతి విమర్శలు వచ్చినప్పటికీ లోపాలు ఉన్నాయి. దీనిలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇది జాగ్రఫికల్ ఇన్వెస్టిగేషన్ లేకుండానే చేయడం జరిగింది. అందుకే ఈ వైఫల్యమైంది. ఆ సిల్ట్ అనేది ఆ గుంతలుగా ఏర్పడింది. ఆ పిల్లర్ల కింద ఉన్నటువంటి అన్నీ కూడా కొట్టుకపోవడం వల్లనే ఇది కుంగిపోయింది, పనికి రాకుండా పోయింది అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది గోదావరి ప్రాణహిత నదుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి. దాదాపు 243 టీఎంసీల నీటిని వ్యవసాయ రంగానికి అందించడానికి, అలాగే పారిశ్రామిక రంగానికి, హైదరాబాదుతో పాటు పరిసర ప్రాంతాలకి మంచినీటి సౌకర్యం కల్పించే బృహత్తరమైనటువంటి ప్లాన్తో ఇది మల్టిపుల్ ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 3 ప్రధానమైనటువంటి బ్యారేజీలు ఉన్నాయి. అలాగే అనేక కాలువలు, సొరంగ మార్గాలు, 139 మెగావాట్ల విద్యుత్ పంపు సెట్లు, అన్నిట్లో రికార్డుగా ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ ప్లాను అనేక వైఫల్యాలను ఎదుర్కొంది. ముందుగా మోటార్లు నీట మునిగిపోవడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యం 2024 మార్చి నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పలు పియర్లు కుంగిపోవడంతో దీని నాణ్యత లేదు, నిర్వహణ లేదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మళ్ళీ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే పునర్నిర్మాణం చేపడితేనే ఇది వినియోగించడానికి అవకాశం ఉంది అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనం కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నాము. దీనికి సంబంధించిన పియర్ నెంబర్ బ్లాక్ నెంబర్ 7లో 16, 17, 18, 19, 20, 21 ఇది 22 వరకు కూడా స్పష్టంగా ఇది పగులు కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ సైతం విచారణ జరుపుతుంది. కొద్ది రోజుల్లోనే తన నివేదిక కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అనేక మందిని విచారించడం జరిగింది. అంటే నాణ్యత సరిగా లేదు, నిర్వహణ సరిగా లేదు, ఈ నేల సైతం అనుకూలంగా లేదు, ఎలాంటి భూభౌతిక పరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండానే దీన్ని నిర్మించడం జరిగింది. 2016 నుంచి 19 వరకు చాలా స్పీడ్గా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇటు గోదావరి ప్రాణహిత నదుల అనుసంధానంగా ప్రవహిస్తున్నటువంటి నీటిని ఒడిసిపెట్టి దాదాపు 243 టీఎంసీల నీటిని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సస్యశ్యామలు చేయడానికి అనేక ప్రాజెక్టులు, లింకులు, సొరంగ మార్గాలు, పంపు హౌజుల కలయికనే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు జారీ చేసేవారికి, అనుమతులు వచ్చేవారికి ఎలాంటి
నిర్మాణాలు చేపట్టొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం స్పష్టంగా కనబడుతుంది. గతంలోనే స్టార్టింగ్లో ఈ బ్రిడ్జ్ ఏదైతే మహారాష్ట్రకి కనెక్టివిటీ ఉందో ఆ బ్రిడ్జ్ కుంగిపోయింది. ఆ తర్వాత ఇక్కడ రిఫ్ట్ సరిగా లేదు, ఈ నేల యొక్క లోపం ఉంది. ఆ నీటి తాకిడి వల్ల కుంగిపోయింది కాదు ఇది. ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్గా నేల సామర్థ్యం సరిగా లేకపోవడం వల్లనే కుంగిపోయింది అని చెప్పేసి తన నివేదికలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అనిల్ జైన్ నేతృత్వంలోని కమిటీ నివేదికను మన చీఫ్ సెక్రటరీ శాంతికుమార్కి ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎలా ముందుకెళ్తుంది, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా ఇటు శ్రీపాద ఎల్లంపల్లి అలాగే ఇతర పంప్ హౌజ్ల ద్వారా మిడ్ మానేర్, అప్పర్ మానేర్, అక్కడి నుంచి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, హైదరాబాద్ ప్రాంతానికి, నల్గొండ ఉమ్మడి జిల్లాకి కొంత నీటిని అందించే ఉద్దేశంతో సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కొరకు ఉపయోగించినటువంటి ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. నిర్వహణ లోపాలు సరిగా లేవు, మొదటి నుంచి కూడా లేకపోవడం వల్లే ఇలాంటి వైపరీత్యం వచ్చింది. ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరించాల్సిందే. కొన్ని బ్లాకులు, 7th బ్లాక్లోని ఈ పిల్లర్లన్నీ కూడా పునర్నిర్మించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఎలాంటి నిర్ణయంతో ముందుకొస్తుంది? మరి ఇంత పెద్ద డ్యామేజ్ అయిన తర్వాత భారీ 1,50,000 కోట్ల రూపాయలు దీనికి రెడ్ మార్క్ కూడా పెట్టడం జరిగింది పలు పిల్లర్లకి. మనం చూస్తున్నాం, ఖచ్చితంగా ఇది మెయిన్ డ్యామేజ్ అయినటువంటి పిల్లర్. మరి ఎలా ముందుకెళ్తారు ఏంటి? ఇంత నీటిని అందించే బృహత్తర ప్రాజెక్టుగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఎప్పటిలోకి మనకి అందుబాటులోకి వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ప్రాజెక్టులో పలు పిల్లర్లు కుంగిపోయాయి. ఇవి పనికి రాకుండా పోయాయని సెంట్రల్ వాటర్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నిపుణుల బృందం చంద్రశేఖర్ అయ్యర్ అలాగే అనిల్ జైన్ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ ఆనకట్టల పరిరక్షణకు సంబంధించిన అథారిటీ ఏదైతే అధికార సంస్థ ఉందో దానికి నాయకత్వం వహించినటువంటి అనిల్ జైన్ స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనము జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాదేపూర్ మండలంలోని అంబట్పల్లి వద్ద ఉన్నాం. దీన్నే మేడిగడ్డ అంటున్నాం. గోదావరి ప్రాణహిత నది మధ్యలో మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము 7 పియర్ దగ్గర 16 నుంచి 21 పిల్లర్ల వరకు కుంగిబాటు అయ్యాయి. అది పనికిరాదు, ఎందుకంటే నిర్వహణ లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. నిర్వహణ సరిగా లేదు, మెయింటెనెన్స్ సరిగా లేదు, ఎలాంటి జాగ్రఫికల్గా ఇన్వెస్టిగేషన్ లేకుండానే ఇది నిర్మాణం చేయడం జరిగింది. దీనివల్ల ఒక్కసారిగా ఉధృతంగా వచ్చినటువంటి జలధార ద్వారా ఇది కొట్టుకుపోయిందని కాకుండా ఇక్కడ వచ్చినటువంటి రిఫ్ట్ కింద ఉన్నటువంటి మట్టి గుంతలా ఏర్పడడం వల్లనే అవి కుంగిపోయినాయి. మనం చూస్తున్నాం, ఒక రెడ్ మార్క్ కూడా అది పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగతా పిల్లర్లతో పోల్చినట్టయితే ఇది ఖచ్చితంగా కుంగిపోయింది. మిగతా పిల్లరు అక్కడ ఒకటి 7th వన్ ఏంటి అంటే పర్రెవాసింది. దానికి సంబంధించి మనం స్పష్టంగా విజువల్లో చూస్తున్నాం. అవి బ్యాలెన్సింగ్లో 16, 17, 18, 19, 20, 21 వరకు ఇవి పనికి రాకుండా పోతాయని చెప్పి చెప్పడం జరిగింది. దీనిపైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు, వారి యొక్క అనుమతితో మాత్రమే మళ్ళీ ఒకసారి నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్పష్టమైన నివేదికని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమార్కి అనిల్ జైన్ నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో ఇటు ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులంతా కూడా దీన్ని నిర్వహించలేకపోతున్నారు. మా ప్రభుత్వం వస్తే తొందరగా మెయింటైన్ చేసేవాళ్ళమని చెప్పి చెప్తున్నట్టు దానిలో పసలేదు అని చెప్పి తేలిపోయింది. ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక బృహత్తరమైనటువంటి ప్లాన్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులు సైతం ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. నిపుణుల కమిటీలు వచ్చాయి, పలువురు వచ్చారు ఇక్కడికి. దీనిపైన పీసీ ఘోష్ కమిటీ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ సైతం తన నివేదికను త్వరలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక్కసారిగా మనం అబ్జర్వ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణం చేద్దామని చెప్పేసి బృహత్తరమైనటువంటి ప్లాన్తోని తుమ్మిడిహట్ట దగ్గర ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దీన్ని రీడిజైన్ పునర్నిర్మాణం చేద్దాము, డిజైన్లో లోపాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కాస్త కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రూపాంతరం చెందింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2016 మేలో ప్రారంభమై 2019 జూన్ 2వ తేదీన అమల్లోకి వచ్చింది. అప్పుడు బృహత్తరంగా చాలా అట్టహాసంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అప్పుడున్నటువంటి గవర్నర్ నరసింహన్ వారి చేతుల మీదుగా అక్కడే మనం ఏర్పాటు చేసినటువంటి ఒక యాగాదులు చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఇది ప్రారంభించడం జరిగింది. వృధాగా పోతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నది ఉంది. ఆ గోదావరిలో 3 నదుల కలయిక అంటాము. ప్రాణహిత, గోదావరి, సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. దీనిలో భాగంగా వృధాగా వెళ్తున్నటువంటి దాన్ని ఎత్తిపోయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. లక్షలాది ఎకరాలకి మనం సాగునీరు అందించడానికి బృహత్తరమైనటువంటి ప్లాన్తో ముందుకు వస్తామని చెప్పేసి 1,00,00,000 కోట్ల రూపాయలతోని అంచనా వ్యయంతో ముందు ప్రారంభించడం జరిగింది. అనేక ప్రాజెక్టులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యాయి. అది కాస్త అంచనా వ్యయం పెరిగింది, 1,50,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఈ 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా ప్రధానంగా 3 బ్యారేజీలు ఉన్నాయి. దీనిలో లింకులు ఉన్నాయి, సొరంగ మార్గాలు ఉన్నాయి. ఆసియాలోనే నెంబర్ 1 అయినటువంటి 139 మెగావాట్ల బాహుబలి పంపులు ఉన్నాయి. అయినప్పటికీ ఏం లాభం? గతమెంతో ఘనకీర్తి అని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మించాలి, దానికి ముందే అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎంతోమంది దీని మీద విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం జరిగింది. ఖచ్చితంగా చూసినట్టయితే ఇక్కడ రిఫ్ట్లోనే భౌగోళికంగా ఇక్కడ తట్టుకుంటుందా లేదా ఈ పిల్లర్లన్నీ కూడా, ఈ పియర్స్ ఉన్నాయి, ఈ పియర్స్ ముందున్నటువంటి రిఫ్ట్ గుంతలు ఏర్పడము, షీకేల్స్ ఇవన్నీ కూడా తట్టుకోవు అనేటువంటి ఉద్దేశంతోనే నిపుణుల కమిటీ ఇవ్వడం జరిగింది. దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి బాధ్యత చీఫ్ ఇంజనీరే బాధ్యత వహించాలి అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. దీనిపైన ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి అన్నారం నుంచి సుందీల లిఫ్ట్ చేస్తారు, సుందీల నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, నందిమేడారం పంప్ హౌస్, నందిమేడారం నుంచి లక్ష్మీ పంప్ హౌస్ అక్కడ రామడుగులో ఉంది, రామడుగు నుంచి మళ్ళీ అన్నపూర్ణ, అక్కడ నుంచి లోయర్ మానేర్ డ్యామ్, అప్పర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఇవన్నిటికీ కూడా నీరు అందించే అవకాశం ఉంది. ఆ తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ, హైదరాబాదు నగర ప్రాంతానికి మంచినీటి అందించడానికి దాదాపు 30 టీఎంసీల నీరు అందించే ఉద్దేశంతో ప్లాన్ చేశారు. అలాగే 16 టీఎంసీల నీళ్లు పారిశ్రామిక అవసరాల కొరకు ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా నీటి లభ్యత ఆధారంగా వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి నీటిని వినియోగంలోకి తీసుకుంటే మనకి తిరుగులేదు అనేటువంటి ప్లాన్తో మొదలుపెట్టినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కేవలం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులకి, నేతలకి కాసుల వర్షం కురిపించింది అనే విమర్శలు వచ్చాయి. అవన్నీ విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి సాంకేతికపరమైనటువంటి ఆధారంగా వారి యొక్క నిపుణులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చేసినటువంటి పరిశీలనలో భాగంగా ప్రస్తుతం మనం 17 పియర్ మెంబర్ ఇక్కడ ఉన్నాం. ఇవి అన్నీ కూడా హైట్లో చూసినట్టయితే అక్కడ ఒకసారి చూద్దాం. మనకు ఆ పియర్ హైట్కి ఈ పియర్ హైట్కి మధ్యలో తేడా, వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఖచ్చితంగా మళ్ళీ దీన్ని వినియోగంలోకి తేవాలంటే నిపుణుల కమిటీ వేసిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి ఆ కమిషన్ యొక్క పర్మిషన్, అనుమతులు తీసుకోవాలి. నిపుణుల ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి పరిశీలన చేయాలి. అన్ని రకాల అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని పునర్నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటివరకు మనం వెయిట్ చేసినటువంటి, ఎందుకంటే 2023లోనే ఈ పియర్స్ కుంగింది. 2023లో పియర్స్ కుంగిన తర్వాత 2024 ఫిబ్రవరిలో సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక లేఖ రాసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. 2024 మార్చిలో
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనిల్ జైన్ నేతృత్వంలో ఇది పరిశీలించింది. పలుమార్లు ఇక్కడికి వచ్చారు, నిపుణుల కమిటీ వచ్చింది. ఇక్కడ భద్రత ఎట్లా ఉంది, జాతీయ డ్యామ్కి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రమాణాలు పాటించాలి, ఎట్లా ఉండాలి అనే దాని మీద విస్తృతమైనటువంటి పరిశోధన చేసిన తర్వాత ఖచ్చితంగా దీనిలో లోపాలు ఉన్నాయి, ఇవి పనికిరావు, అప్పటి వరకే నిరుపయోగంగా ఉండాల్సింది అని చెప్పి స్పష్టమైన నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అయినప్పటికీ ఇన్ని లక్షల కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు వినియోగించిన తర్వాత కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవాల్సిందే. దీనికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషను, అలాగే ఇతర నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీ సైతం వేసి ఎట్లాంటి నిర్మాణాలు చేపడితే బాగుంటుంది, ఈ కుంగిపోయినటువంటి పియర్స్ స్థానంలో ఎట్లా చేస్తే బాగుంటుంది, దీన్ని మళ్ళీ పునర్నిర్మించే అవకాశం ఉంటుందా, ఈ పియర్స్లో రిఫ్ట్ జాగ్రఫికల్గా వాళ్ళు చేసేది ఏం లేదు. టీఆర్ఎస్ నేతలు, అగ్రనేతలు సైతం చెప్తున్నారు, దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు, అనేక డ్యాములు కొట్టుకుపోయాయి. కాపర్ డ్యామ్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, సహజమే, అవన్నీ జరుగుతాయి, మేము కావాలని చేయలేదు కదా అని చెప్పేసి దులుపుకున్నారు. అయితే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే అని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురిని విచారించడం జరిగింది. దీనిలో ప్రధానంగా దోషులు ఎవరు, ఇంత క్వాలిటీ లేకుండా ఎట్లా కట్టారు, నాణ్యత లోపాలు కొట్టేస్తున్నాయి. ఒకసారి నిర్మాణం అయిన తర్వాత నిర్వహణ ఎట్లా ఉండాలి, 2019లో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రారంభించిన తర్వాత, జూన్ 2న అట్టహాసంగా ప్రారంభించిన తర్వాత, ఆ తర్వాత నిర్వహణ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. లేదంటే మెయింటెనెన్స్ చేస్తే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా దీన్ని బాగుపడే అవకాశం ఉండేది. ఎలాంటి నిర్వహణ సరిగా లేదు. ఖచ్చితంగా కన్నెపల్లి పంపు హౌస్ సైతం వరదలు వచ్చినప్పుడు ఒకసారిగా ముంపుకు గురయ్యాయి. అవి సైతం నిర్వహణకి మళ్ళీ తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి చాలా సమయము, డబ్బులు, యంత్రాంగము వెచ్చించాల్సి వచ్చింది. అలాగే సుందిళ్ళ వద్ద కూడా ఆ ప్రాజెక్టుకి పగుళ్ళు వచ్చాయి. అన్నారం వద్ద కూడా అట్లనే ఉంది. అంటే అడుగడుగునా ఒక నిర్లక్ష్యము, నిర్వహణ లోపము, బాధ్యత రాహిత్యము, ఒక నాణ్యత లోపము అనేటువంటి ప్రధాన అంశాలుగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం మనం చూస్తాం, ఇంత విశాలమైనటువంటి ఈ జీవనది గోదావరి ప్రాణహిత నది నుంచి వృధాగా పోతున్నటువంటి నీటిని ఒడిసి పట్టి దాదాపు 243 టీఎంసీని మనం వినియోగంలోకి తీసుకొస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ని ఎకరాలకి మనం ఖచ్చితంగా 2 పంటలు పండించుకునే అవకాశం కల్పించవచ్చు. అసలు తాగునీటికి సమస్య లేకుండా చేయవచ్చు. పారిశ్రామిక పరిశ్రమైనటువంటి అవసరాలను వినియోగించుకోవచ్చు అనే బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేసింది. మత్స్యకారులు సైతం ఉపాధి పొందేటువంటి అవకాశం లభిస్తుంది. దీనిలో ఇవన్నీ కూడా డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడడంతో పిల్లర్లు కుంగిపోవడం వల్ల ఏర్పడినటువంటి ఈ నిపుణుల బృందం స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. దీనిలో ఎలాంటి నిర్ణయంతో ముందుకు వస్తారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, మళ్ళీ వినియోగంలోకి రావాలంటే ఎంతకాలం పట్టేటువంటి అవకాశం ఉంది, ఎట్లా అయితే ఇది మళ్ళీ మునుపటి స్థాయిలో ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ ప్రాజెక్టుల నుంచి అటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, నందిమేడారం పంప్ హౌస్కి, అలాగే రామడుగు వద్ద ఉన్నటువంటి పంప్ హౌస్కి, అక్కడ నుంచి మళ్ళీ అనంతారం దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, హైదరాబాద్, ఇటు సూర్యాపేట వరకు గతంలో 1,00,000 మంది రైతులతోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కి నీరాజనాలు పలికారు. నీరంతా వచ్చింది కాళేశ్వరం ద్వారానే అని చెప్పుకున్నారు. అయితే ఏది పనికి రాకుండా పోయింది, కోట్ల రూపాయలు వృధాగా పోయింది అని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు సైతం మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలాంటి దుస్థితి ఉండేది కాదు, ఖచ్చితంగా త్వరలోనే రిపేర్ చేసే అవకాశం ఉంది, రిపేర్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు రిపేర్ చేయలేకపోతున్నారు, గత ప్రభుత్వం మీద ఈ నెపం
నెడుతున్నారు, మమ్మల్ని బదనాం చేయడానికి, ఇబ్బందుల పాలు చేయడానికి ఇలాంటి చర్యలు చేపట్టారని చెప్పేసి ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పార్టీల మధ్య చాలా సహజంగానే జరుగుతాయి. దానిలో భాగంగానే ఇటు ఇతర ప్రతిపక్ష నేతలు, జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విస్తృతమైనటువంటి పరిశోధన చేసిన తర్వాత ఇచ్చినటువంటి నివేదిక, సుదీర్ఘమైనటువంటి నివేదిక చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి అందింది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పిల్లర్లు అసలు అక్కర రాకుండా పోయాయి. నాట్ ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా దానిలో కొన్ని పిల్లర్లను తొలగించాల్సిందే. మళ్ళీ ఎట్లా అయితే బాగుంటుందో జలవనరుల అనుమతి, జాతీయ జలవనరుల శాఖ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే మళ్ళీ పునర్నిర్మించే అవకాశం ఉంది. ఇది కావాలంటే మరి ఎంతకాలం పట్టుంది? కొద్ది నెలల్లోనే వర్షాకాలం వస్తుంది, జూన్ జూలై మాసంలో. మరి వరదలకి సంబంధించి ఎట్లా డైవర్ట్ చేస్తారు? మరి వృధాగా పోవాల్సిందేనా, లేదా తాత్కాలికంగా మరి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోస్తారా డైరెక్ట్? ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.